మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. ఈ ఈస్టర్ ఆదివారాన మీ అందరూ మనందరి కళ్ళు తెరవబడాలని, పునరుద్ధరణైన యేసును మనము మరల చూడాలని నా యొక్క ప్రార్థన. ఒక్కసారి చూస్తూ ఉంటాం కానీ నిజంగా చూడం. ఒక్కోసారి గుర్తులు పుష్కలంగా కనబడతాయి కానీ ఆ పునరుద్ధానాన్ని గుర్తించు. ఈరోజు ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు యోహాను సువార్త 20వ అధ్యాయము మొదటి 18 వచనాలు మనం ధ్యానిస్తున్నప్పుడు మన కళ్ళు తెరవబడాలని, మనం ఆ పునరుద్ధానాన్ని గుర్తించాలని నా యొక్క ప్రార్థన. ఈ 18 వచనాల్లో మనకి ఇద్దరు దేవదూతలు, పేతురు, ప్రభు ప్రేమించిన ఒక శిశువుడు మగ్దలేని మరియ, తిరిగి లేచిన యేసయ్య, రాయను తొలగించిన యేసయ్యను తిరిగి లేపిన తండ్రి, వీళ్ళందరూ కనబడతారు. వాళ్ళందరి గురించి ధ్యానించక ముందు మీకు ఒక హోంవర్క్ ఉంది. ఈ బైబిల్ తెరవండి, యోహాను సువార్త తీయండి, 20వ అధ్యాయాన్ని తీసి మొదటి 18 వచనాలని జాగ్రత్తగా, తెలిసింది కదా అని గబగబా చదువుతారు, కంగారు లేదు. జాగ్రత్తగా క్షుణ్ణంగా చదవండి. చదివి తిరిగి అన్న పదము ఎన్నిసార్లు ఉందో నాకు లెక్క చెప్పండి. కింద కామెంట్స్ ఉన్నాయి కదా, అందులో పెట్టండి. మరి ఎన్నిసార్లు తిరిగిందో, పేతురు ఎన్నిసార్లు తిరిగాడో, ఆ ప్రియుడైన శిష్యుడు ఎన్నిసార్లు తిరిగాడో, ప్రభు ఎన్నిసార్లు తిరిగాడో, ఆ తిరిగి అన్న పదాన్ని మీరు లెక్కబెట్టి నాకు ఆ కామెంట్స్లో చెప్పండి. మీరు చాలా మటుకి ఆ విషయంలో నేను మీకు చాలా కృతజ్ఞుడిని. అడిగినప్పుడు చాలామంది చూసి జాగ్రత్తగా చదివి నా ప్రశ్నలకు కామెంట్స్లో సమాధానం రాస్తున్నారు. దాన్ని బట్టి నేను మీకు వందనస్తుంది. ఈరోజు ఈస్టర్ ప్రసంగం చేసినప్పుడు నాకు తెలుసు, ఎందుకంటే ఆ స్టేజ్లో ఒకప్పుడు నేను కూడా ఉన్నాను. దుఃఖంతో ఈ వీడియోను కొంతమంది చూస్తున్నారు, పోగొట్టుకుని, ప్రియులను పోగొట్టుకుని, స్నేహితులను పోగొట్టుకుని, కుటుంబస్తులను పోగొట్టుకుని, కొంతమంది ఈ ఈస్టర్ దగ్గరికి వస్తున్నారు. అలాంటి వాళ్ళ గురించి నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. నాకు జ్ఞాపకం ఉంది, దాదాపు 20 సంవత్సరాల క్రితం నాన్నగారు మరణించిన తర్వాత మొదటి ఆదివారం మందిరంకి వెళ్ళడం చాలా కష్టమైంది. ఎందుకంటే నాకు మందిరం అంటే నాన్న, ఆరాధన అంటే నాన్నుంటేనే ఆరాధన అనుకుండేవాను. ఆ రోజుల్లో మించి చూడడం రాదు. అలాంటి రోజున ఖాళీ సమాధిని చూడడం అనేది కష్టం, దుఃఖం అలాంటిది. మొదటి ఈస్టర్ వచ్చింది, ఏంటి అందరూ పునరుద్ధానం అంటున్నారు, జీవం గెలుస్తుంది అంటున్నారు, మరణం ఓడిపోయింది అంటున్నారు, ఎలా వెళ్ళాలి, ఈస్టర్లో ఎలా కూర్చోవాలి అన్న ప్రశ్నలు వచ్చాయి. ఆ వెలుతుంది,
అప్పుడు ఇప్పుడు ఆ వెలుస్తుంది, కానీ ఆ మొదటి ఈస్టర్ వచ్చినప్పుడు సమాధులు నిండుగా కనబడతాయి. జీవితం ఖాళీగా కనబడుతుంది. మరణం గెలిచినట్లు ఉంటుంది, జీవం ఓడినట్లు ఉంటుంది. అలాంటి స్థితిలో మీకు ఎవరన్నా ఉంటే మీ గురించి నేను ప్రత్యేకంగా ఈరోజు ప్రార్థిస్తున్నాను. ఆ ఖాళీ సమాధిని మీరు చూడాలని, మీ జీవితాల్లో ఉన్న ఆ వెలుసు మీరు గమనించి ఆ వెలుతులో ప్రభుని యొక్క సన్నిధిని గుర్తించాలని నా యొక్క ప్రార్థన. ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నాకు చాలామంది తెలుసు, తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక విషయం తెలుసు, ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి. అనేక మంది యవనస్తులు తమ ప్రాణాలని పోగొట్టుకుంటున్నారు. ఎవరో కొంతమంది నిర్ణయాలను బట్టి యుద్ధాలకు వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకుంటున్నటువంటి చిన్నోళ్ళ గురించి, యవనస్తుల గురించి నేను ప్రార్థిస్తున్నాను. వాళ్ళ కుటుంబాల గురించి ప్రార్థిస్తున్నాను. కొడుకును పోగొట్టుకున్న వాళ్ళు, భర్తను పోగొట్టుకున్న వాళ్ళు, తమ్ముని పోగొట్టుకున్న వాళ్ళు, చెల్లెలను పోగొట్టుకున్న వాళ్ళు, భార్యలను పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇటు యుక్రెయిన్లో ఉన్నారు. ఏదో శాంతి అన్నారు కానీ పూర్తిగా రాలేదు. గాజా పాలస్తీనాలో ఉన్నారు, ఇరాన్లో ఉన్నారు, ఇంకా వేరే వేరే దేశాల్లో ఉన్నారు. ఈ 2 వారాలుగా నేను ప్రయాణాలు చేసినప్పుడు ఎయిర్పోర్ట్లో, నేను ఉంటున్న దేశంలో ఈ యవనస్తులు 22, 23, 24 ఈ యవనంలో ఉన్న కుర్రోళ్ళు గబగబా ఒక బ్యాగ్ కట్టుకుని బయలుదేరిపోయి వెళ్ళిపోతున్నారు. అడగకూడదు, అడిగినా చెప్పరు, కానీ తెలుసు వాళ్ళు ఎక్కడికో యుద్ధానికి పంపబడుతున్నారు అనిపించింది. నాన్న, అమ్మ నాన్న మిమ్మల్ని కన్నది అందుకనేనా? దైవం మిమ్మల్ని సృష్టించింది అందుకనేనా? మీరు మీ జీవితాలు దేశ సేవ కొరకు ఇచ్చారు ఎందుకనేనా అనిపించింది. యుద్ధాలు, మరణాలు, దుఃఖం ప్రపంచం అంతా ఉంది. ప్రపంచమే ఒక సమాధిలా కనబడుతుంది. అలాంటి వారి గురించి కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. 3 రోజుల క్రితం ఒక ఈమెయిల్ వచ్చింది పాలస్తీనా దేశం నుండి. ఒక స్నేహితుడు, పాస్టర్ గారు సాక్బీ అని రాశాడు. నేను బాగానే ఉన్నాను, మా పక్కింట్లో ఒక మిసైల్ పడింది అని చెప్పి. ఎక్కడో పక్క దేశంలో యుద్ధం చేస్తున్న ఆ ఇజ్రాయెల్ దేశం ఇక్కడ కూడా ఓ మిసైల్ వేసిందంట. కల్లారా చూడాల్సి వచ్చింది పక్కింట్లో మిసైల్ పడడం అనేది. అది మానసికమైన గాయం. దురదృష్టవశాత్తు నా బాధకి కారణం ఏంటంటే శారీరక గాయాలే కాదు, మానసిక గాయాలే కాదు, ఇది జీవితాంతం ఉండిపోయే గాయాలు. అంతేకాదు, మనుష్యులు యేసయ్యకి హేరోదుకి తేడా గుర్తుపట్టలేకపోతున్నారు. మనుష్యులకి, క్రైస్తవులకి మరి ముఖ్యంగా యేసయ్యకి బరబ్బాకి ఉన్న వ్యత్యాసం తెలియడం లేదు. చూచే కళ్ళు లేవు, గుర్తించే కళ్ళు లేవు, వ్యత్యాసాలను చూసే కళ్ళు లేవు. ఈస్టర్ రోజున ఎవరో లేచి ఏదో ఒక వాక్యం చదివేసి నేను చెప్పేస్తానంటారు. అదే మనుషులు 130 లక్షల కోట్లు ఆయుధాల కొరకు ఇమ్మని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు?
మరలా యుద్ధాలకు వెళ్ళడానికి, యుద్ధాలకు పంపడానికి, మరి కొంతమంది ప్రాణాలు తీయడానికి. అలాంటి వాళ్ళు మనం క్రీస్తుతో, యేసుతో సమానంగా చూస్తుంటాం. చంపేవాళ్ళు మృగాలైతే మృగాలను మృగాలుగా గుర్తించని మృగాలుగా మనుషులం అయిపోయాం. నా ప్రార్థన ఏంటంటే యేసుని యేసుగా గుర్తించాలి. తిరిగి లేచిన యేసయ్యని మనము చూడగలగాలి. అదే నా యొక్క ప్రార్థన. ఇప్పుడు అలాగుంది, అప్పుడు అలాగే ఉండేది. మొదటి శతాబ్దంలో యేసయ్య చంపబడినప్పుడు, తిరిగి లేచినప్పుడు మనుషులు అలాగే ఉన్నారు. అది ఓ మాటలో చెప్పాలంటే రణరంగం. మొదటి శతాబ్దంలో పాలస్తీనా దేశం, యేసయ్య జీవించిన ఆ యొక్క దేశం ఒక యుద్ధ భూమి. యుద్ధ భూమి అంటే అర్థం ఏంటంటే ఎప్పుడైనా యుద్ధం జరిగేది, ఎప్పుడు యుద్ధం జరిగేది. ఎప్పుడైనా మనుషులు చావడానికి సిద్ధంగా ఉండేవారు. ఎప్పుడైనా సొంతల్ని పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉండేవారు. మరణాలు, చావులు, యుద్ధానికి సంబంధించిన చావులు. ఇంకా వయసులోనే ఉన్నాడండి, శవం వచ్చేసేది. ఇల్లు ఊరు కలిసి శవాన్ని తీసుకెళ్ళి కప్పెట్టి వచ్చే సమయానికి మరలా ఇంకో శవం రెడీగా ఉండేది. అది మొదటి శతాబ్దంలో పాలస్తీనా దేశం యొక్క పరిస్థితులు. యవనస్తులు ఎవరైనా సరే తిరగబడితే వెంటనే వాళ్ళు నానడేసేవారు. రోమీలు ఈ పాలస్తీనా దేశంలో ఈ చాలా చెరసాలలు పెట్టి చెరసాలను ఈ యవనస్తులతో నింపేశారు. ప్రశ్నించుకందుకే కాదు, పోరాడినందుకే కాదు, వీడు పోరాడతాడు అన్న భయంతో యవనస్తుల్ని లోనబెట్టేవారు. ఎంతంటే యేసయ్యని చంపడానికి, యేసయ్యని సిలువ వేయడానికి తీసుకెళ్ళినప్పుడు యేసయ్యకి తోడుగా అటు ఇటు ఇద్దరు పెట్టారంట. అంటే చెరసాలలో ఇద్దరు రెడీమేడ్గా ఉన్నారన్నమాట. మళ్ళీ దానికి కొన్ని అలవాట్లు ఉండేవి. పండుగ వచ్చింది కదా, పండుగ వచ్చిందంటే వీళ్ళు వెళ్ళి ఇదిగో మా ఒకరిని విడుదల చేయండి సాబ్ అంటే, ఓకే సరదా పడుతున్నారు కదా, ఒకరిని పంపిస్తాంలే అని పండగ స్పెషల్ అన్నమాట. ఖైదీలు ఎక్కువైపోయారు, చెరసాలలు దేశం అంతా ఉండేవి. పాలస్తీనా దేశం అంతా ఈ శతాధిపతులు, సైనికులు, సాయుధులు, ఆయుధాలు నిండుగా ఉండేవి. ఎందుకు అంటే అది రణరంగం అయిపోయింది. ఎవరికన్నా సైనికుడికి ఎవరి మీదన్నా డౌట్ వస్తే తీసుకెళ్ళిపోవచ్చు. మళ్ళీ దానికి చట్టాలు న్యాయాలు ఉండవు. ఈ రోమా సైనికులు ఏం చేసేవారంటే యూదుల యొక్క పిల్లల్ని తీసుకెళ్ళిపోయి ఏ చెట్టు మీదో ఏ పుట్టు మీదో వేలాడదీసి కొట్టడము, చంపడము, బాహాటంగా అవమానించేవారు. కొంతమందినేమో చెరసాల్లో పెట్టేవారు, కొంతమందినేమో 10 మంది ముందు నిలబెట్టి కొట్టి మరి కొంతమందిని చంపేసేవారు.
పబ్లిక్ షేమింగ్ అనమాట, బాహాటంగా అవమానించడం. అవి సామ్రాజ్యాలు ఎప్పుడు చేస్తుంటాయి. రోమా సామ్రాజ్యం అప్పుడు చేసేది. ఏదో కొండ మీద తీసుకెళ్తే, కొండ మీద సిలువ వేసి సిలువ మీద చంపేస్తే కింద ఉన్న వాళ్ళందరూ చూసి వాళ్ళు జాగ్రత్త పడాలన్నమాట. ఏంటంటే మేం కూడా రోమియ సామ్రాజ్యాన్ని కాదంటే మమ్మల్ని కూడా అలా చంపేస్తారు, కాబట్టి మనం నోరు మూసుకోవడం మంచిది అని భయపెట్టడానికి సిలువలు వేసేవారు. వయసులో ఉన్న పిల్లలు ఇలా ప్రాణాలు పోగొట్టుకుంటుంటే, వయసులో ఉన్న పిల్లల్ని రోమీలు వచ్చి చంపేస్తుంటే, యూదులు కొన్ని కొత్త ఆచారాలు కొనుక్కొని ఉన్నారు. అవసరాన్ని బట్టి ఆచారాలు వస్తాయి. ఏంటి? ఎలాగా కొడుకుని కన్నాము, పెంచుతున్నాము, ఎప్పుడైనా ఆ శత్రువు వస్తాడు, యూదులు వస్తారు, చంపేస్తారండి, లోన పెడతారు, చంపేస్తారు. కాబట్టి ఒక వయసు వచ్చే టయానికి పిల్లల్ని ఆ చావు కొరకు ప్రత్యేకంగా అభిషేకించేవారు, ప్రత్యేకపరిచేవారు. అంతేకాదు, చచ్చిపోయిన తర్వాత అది ఆచారం అయిపోయింది. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకురావడం, ఊదడం, వాయించడం, వెయిలింగ్, రొమ్ము కొట్టుకుని కేకలు వేసి కన్నీళ్లు తెచ్చుకొని ఏడ్వడం, రోధించడం, అదొక ఆచారం అయిపోయింది. ఎవరన్నా వాళ్ళు ఒక వ్యక్తిని, ఒక యవనస్తుని తీసుకెళ్ళిపోతుంటే సిలువ మీదకి, ఆ ప్రొసెషన్ ఒక ఊరేగింపుగా తను తీసుకెళ్తుంటే వీళ్ళు కూడా వెళ్ళి రొమ్ము కొట్టుకుని మరీ ఏడ్చేవారు. వాళ్ళకి తెలుసు, ఎవరన్నా వాళ్ళు ఒకళ్ళు సిలువు తీసుకెళ్తుంటే మేము ఇది చెయ్యాలి అని వాళ్ళకి ఆచారం అయిపోయింది. చనిపోయిన తర్వాత ఏం చేయాలో తెలుసు, అదొక రిచువల్. కప్పెట్టిన తర్వాత 3వ రోజుని ఏం చేయాలి, దానికి కూడా కొన్ని పద్ధతులు, ఆచారాలు కనుగొన్నారు. చావడానికి సిద్ధం, పోగొట్టుకోవడానికి సిద్ధం, దుఃఖించడానికి సిద్ధం, ఎప్పుడు చావుకి సిద్ధంగానే ఉన్నారు. ఇంట్లో చావుకి, ఒంట్లో చావుకి. పాలస్తీనాలో ఉన్న దేవుని ప్రజలు, యూదులు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నారు మొదటి శతాబ్దంలో. ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని సువార్తను మళ్ళా చదవండి. మీకు చాలా సంగతుల్లో ఈ నీడలు, చావు నీడలు సువార్తల్లో మీకు కనబడతాయి. అదే జరుగుతుంది గుడ్ ఫ్రైడే రోజున, యేసయ్య మరణం రోజున. మనుషులకి ఎలాగో అలవాటే కదా, పోగొట్టుకోవడం అలవాటే కదా, పోగొట్టుకున్నారు. పారిపోవడం కూడా అలవాటే, పారిపోయారు కొంతమంది శిష్యులు. నిలబడి మా శవం మేము తీసుకెళ్తాం అని కొంతమంది స్త్రీలు నిలబడ్డారు. వారితో పాటు యోహాను కూడా నిలబడ్డాడు. కప్పెట్టారు, భూస్థాపన జరిగింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా ఆచారాలు ఉన్నాయి. మరి మధ్యలో ఏం చేశారో తెలియదు, కానీ ఆ 3వ రోజున వస్తుంది అని సిద్ధపడ్డారు. ఏదో తైలాలు పట్టుకెళ్ళాలంట, సుగంధ తైలాలు పట్టుకెళ్ళాలంట, చేయాల్సినవి ఉన్నాయి. వాళ్ళ నమ్మకం ఏంటంటే ఇలాగ హతసాక్షులు అయిన వాళ్ళు 3వ దినాన వాళ్ళ యొక్క ఆత్మ దరిదాపుల్లోనే ఉంటుంది అన్న ఆశ ఉండేది. ఎక్కడికి పోతుంది, 3వ దినం వరకు అక్కడక్కడే ఉంటుంది అని చెప్పేసి ఆశతో వెళ్ళడం, సమాధికి వెళ్ళడం జరిగేది. అలాగే మగ్దలేని మరియ
మూడవ దినాన పెందల కడ ఇంకా చీకటిగా ఉంటుండగానే బయలుదేరింది, వెళ్ళింది. తను అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని ప్రజలారా ఓ మాట చెప్తున్నాను. మనం అనుకునేది ఒకటి, దేవుడు చేసేది మరొకటి. మనం అనుకున్న దాని కొరకే సిద్ధంగా ఉంటాం, కానీ దేవుడు మన జీవితాల్లో చేయబోయేదానికి, చేస్తున్న దానికి మనము సిద్ధంగా ఉండము. మన కళ్ళు దాని కొరకు తెరవబడి ఉండవు. దేవుడు మనం అనుకోని కార్యాలు చేస్తాడు, చూడడానికి అవకాశాన్ని ఇస్తాడు, కావలసిన గుర్తులు ఇస్తాడు. ఇక్కడ అదే జరుగుతుంది. మగ్దలేని మరీ జీవితంలో తను అనుకున్నది ఒకటైతే జరిగేది ఒకటి. అనువాళ్ళు ఉన్నాయా? చాలా ఉన్నాయి. గుర్తులు ఉన్నాయా? చాలా ఉన్నాయి. కానీ చూచే ఆ యొక్క కనులు ఇంకా లేవు. ఏంటంటే ఇంకా చీకటిగా ఉంది కదా, చూడడం కష్టం. ఏంటండి ఇంకా ఆ యొక్క కంటిలో నీళ్ళు ఉన్నాయి కదా, ప్రతిదీ అంత తేటగా కనబడదు. ఏంటండి నిన్నగాక మొన్న రక్తం చూసింది, చావు చూసింది, మరణాన్ని చూసింది, దుఃఖంలో ఉంది, తన మనసు గాయపడింది. ప్రతిదీ స్పష్టంగా కనబడదు. ఒక్కోసారి కొంతమంది బాధలో ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైనా చెప్తుంటే వింటాము, కొహరెన్స్ ఉండదు, తేటగా ఉండవు మాటలు. ఎందుకంటే వాళ్ళ బాధలో ఉన్నారు. మనం అర్థం చేసుకోం, ఏంటి ఇప్పుడే ఇది అన్నది, ఇప్పుడే ఇది అన్నాడు, మళ్ళీ దానికి దీనికి పొంతు లేదు అని అంటాం. గాయపడిన మనసులో నుండి స్పష్టమైన కనుదృష్టి ఉండదు, తేటైన మాట ఉండదు. ఎందుకు అంటే ఆ మనసు గాయపడింది. మరియ జీవితంలో జరుగుతుంది అదే. మరియ మనసు గాయపడింది, మరియ దుఃఖంలో ఉంది. అది ఆదివారం పెద్దల కాడ ఇంకా చీకటిగా ఉంది. ఈ రోజున వాక్యం వింటున్న మనలో కొంతమంది బ్రతుకులు అలాగే ఉన్నాయి. మనసులు గాయపడ్డా, దుఃఖాల్లో ఉన్నాం, అంతా చీకటిగా ఉంది, కన్నీటితో స్పష్టత లేదు మన కనుదృష్టికి, మన మాట తేటగా లేదు. దైవం గొప్ప కార్యం చేయడమే కాదు, ఆ కార్యాన్ని చూడడానికి ఎన్నో గుర్తులు ఇస్తాడు. మరి వచ్చినప్పుడు అక్కడ మొదటి గుర్తు ఏంటంటే రాయి తీయబడింది. ఇది మనం పెట్టినప్పుడు ఆ రాయి పెట్టేసి పోయాం కదా, ఈ రాయిని ఎవరు తీశారు? ఏదో లాజరు విషయంలోనైతే యేసయ్య వచ్చాడు, ఏమన్నాడంటే వెళ్ళండి అయ్యా, రాయిని తీయండి అయ్యా అంటే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి తీశారు. ఒకసారి దేవుని కార్యాలు ఎలా జరుగుతాయంటే మనుషులను ఉపయోగించుకుంటాడు. చుట్టుపక్కల ఉన్న, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, సొంతంలో బయటలో రాయి తీయడానికి. ఎవరి జీవితంలోనా దేవుడు మనం రాయి తీయండి అంటే తీయడానికి సిద్ధంగా ఉందాము. ఎందుకంటే దేవుడు మన జీవితాల్లో కూడా అలాంటి రాయిలు వచ్చినప్పుడు ఎవరినన్నా ఉపయోగించుకుంటాడు. రాయి తీసేవారుగా ఉందాము. ఇక్కడ రాయి తీయడానికి ఎవరు లేరు, రాయ తీయబడి ఉంది. మరి ఎవరు తీశారు? దైవమే తీసుంటాడు, దూతల చేత తీయించుంటాడు. ఇది జరిగిపోయింది. రాయి తనంతట తను కదలదు. అయితే దైవం, లేకపోతే మనుషులు. దైవం చెప్పిన తర్వాత దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము మనుషులు రాయిని తీయడం.
మొదటి ఆనవాళ్ళు, మొదటి గుర్తు వెళ్తుంది. ఆ రోజుల్లో ఈ యవనస్తులను చంపడమే కాదు, చచ్చిపోయిన యొక్క యవనస్తులను కప్పెట్టుకుంటే ఈ శవాలు ఉంటాయి కదా, శవాలు దొంగిలించేవారు. ఎవరు? రోమా సైనికులే. శవాన్ని దొంగిలించడమే కాదు, ఆ శవాల గురించి పుకార్లు పెట్టేవారు పోలీసులు. ఇప్పుడు ఏదో ఆ టీవీ ఈ టీవీలు వచ్చినాయి, చచ్చిపోయిన వాళ్ళ గురించి పుకార్లు పెట్టేది ఎవరైపోయి ఎక్కువైపోయారంటే ఎవరైతే మనల్ని యొక్క ప్రైవసీని గౌరవించాలో వాళ్ళే మన గురించి పుకార్లు. దానికి తోడు మీడియా వింత వింత ప్రశ్నలు. ఏం చేశారు, ఏం చేసింది, ఏం చేసి ఉంటుంటారు అని చెప్పేసి. ఎందుకు చంపావని అడగరు, ఎందుకు చచ్చింది, ఎందుకు చచ్చాడు అని అడిగే మీడియా. ఆ రోజుల్లో శవాల్ని దొంగిలించి శవాల యొక్క శీలాల గురించి మాట్లాడే పనికిమాలిన పోకిరీలు ఉన్నారు. ఇప్పుడు లేరా? ఇప్పుడు కూడా ఉన్నారు. అనుకున్నది ఏంటి, ఎవరొచ్చి ఉంటారు, ఈ రాయిని ఎవరు తొలగించుంటారు అని చెప్పేసి గబగబా పరిగెట్టుకుంటూ వెళ్ళి ఈ పేతురుని మరొక శిష్యుడు ఉన్నాడు, ప్రభువు బాగా ప్రేమించిన ఆ శిష్యుడికి ఈ మాట చెప్పు ఉంటుంది. షాక్ ఏం కాదు, ఇలాంటివి జరుగుతాయి. సొంతంలో పోగొట్టుకోవడం షాక్ కాదు, సొంతోల యొక్క శవాల్ని పోగొట్టుకోవడం షాక్ కాదు, చచ్చిపోయిన యొక్క శీలాల గురించి చెడు మాటలు వినడం షాక్ కాదు. మరి అది అన్నింటికి సిద్ధపడింది, వెళ్ళింది, పేతుడి దగ్గరికి వెళ్ళింది. అలాగే ప్రియుడైన ఆ యొక్క శిష్యుడి దగ్గరికి వెళ్ళింది. చాలామంది యోహాను అని అంటారు. వెళ్తే వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత పేతురు లోనికి వెళ్ళి చూస్తున్నప్పుడు అఫ్కోర్స్ యోహాను చూస్తాడు కానీ బయటే ఉంటాడు. ఏం చూస్తాడంటే అక్కడ ఈ నార బట్టలు ఉంటాయి కదా, ఆ నార బట్టలు పడి ఉన్నాయి. పేతురేమో ధైర్యం చేసి లోనికి వెళ్తాడు. అక్కడ పడి ఉన్న నారబట్టలు, అలాగే ఆ తల రుమాలు, యేసయ్య తల రుమాలు అక్కడ పడి ఉంది. అది గుర్తు. నారబట్టలు పడి ఉన్నాయి అంటే, తల రుమాలు పడి ఉందంటే అక్కడ బాడీ లేదు. అదొక ఆనవాళ్ళు. గుర్తుపట్ల చూచే అవకాశం. తీయబడిన రాయ, పడి ఉన్న నారబట్లు. మరో గుర్తు, అక్కడ ఇద్దరు దేవదూతలు ఉన్నారు. మరియే చూస్తుంది. ఇది దేవుని కార్యం జరిగింది. దేవుని కార్యం ఇక్కడ జరుగుతుంది లైవ్. గుర్తుపట్టదు. ఎందుకంటారు? మర్చిపోకండి, లిటరల్గా చీకటి, తన జీవితంలో చీకటి. లిటరల్గా కన్నీళ్ళు, తన జీవితం అంతా కన్నీళ్ళు. దుఃఖంలో ఉంది, మనసు గాయపడింది. దేవుని యొక్క దూతలను గుర్తుపట్టదు. పోయి అంటది, నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారు, వీళ్ళకి అలవాటే, ఎత్తుకుపోవడం అలవాటే, ఎత్తుకుపోయారు అని చెప్పేసి చెప్తుంది. నాలుగో గుర్తు, యేసయ్యే కనబడతాడు. యేసయ్యే అక్కడ ఉంటాడు. గుర్తుపట్ల తోటమాలి అనుకుంది. చూచింది కానీ చూడలే. యేసయ్యనే చూచింది కానీ యేసయ్యని చూడలే, గ్రహించలేదు, గుర్తుపట్టలేదు. తోటమాలి అనుకుని అంటది, అయ్యా నువ్వు కానీ ఎత్తుకెళ్ళిపోయావా నా యేసయ్యని? ఎక్కడ పెట్టావు చెప్పు, నేను ఎత్తుకుపోతాను అంటే తన ఆలోచనలు కూడా సరిగా అంత ప్రాక్టికల్గా రావడం లేదు. అది గాయపడిన మనసు యొక్క సిమ్టమ్, అది గుర్తు. అది మరొక గుర్తు,
ఆయన యొక్క స్వరం. మరియా అంటాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఒక మాట వ్రాయబడి ఉంది. ఆ యొక్క కాపరి యొక్క స్వరాన్ని గొర్రెలు గుర్తుపడతాయి. మొట్టమొదట తీయబడిన రాయి చాలా పడి ఉన్న ఆ యొక్క నారబట్టలు ఆ గుర్తు చాడలేదు. దేవదూతల గుర్తు చాడలేదు. ఎదురైన యేసయ్య గుర్తు చాడలేదు. దైవం విసుగుపోల. గుర్తుపట్టే వరకు గుర్తులు ఇస్తూనే ఉన్నాడు. చూచే వరకు అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు. ఈరోజు మనకి దైవం చూచే వరకు అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. మనతో దైవం విసుగుపోలేదు. మనల్ని దైవం వదిలిపెట్టలేదు. మనం గుర్తుపట్టాలనే దైవానికి ఆశ. ప్రతి గుర్తు, వీలైనన్ని గుర్తులు, అనేకమైన గుర్తులు ఆ పునరుద్ధానాన్ని చూడాలని చెప్పి, గుర్తుపట్టాలని చెప్పి ఆయన మనకు ఇస్తూనే ఉంటాడు. పిలిచాడు మరియా, రబ్బూనీ అని తిరిగి పిలిచింది, గుర్తుపడేసింది. తన జీవితంలో ఈ గుర్తులు చాలు. యోహానికి వేరే గుర్తులు వచ్చినాయి, పేతురికి మరి వేరే గుర్తులు వచ్చినాయి. తర్వాత ప్రస్తుతానికి మరియమ్మ జీవితంలో ఇన్ని గుర్తులు ఇవ్వడం జరిగింది. గబగబా వెళ్ళింది, పట్టుకుందంట. ఎందుకు పట్టుకుందంటే ఇంకా గుర్తుపట్ల. ఆయనను గుర్తుపట్టింది కానీ ఆయన ఆరోహణం అవుతాడు అని గుర్తుపట్ల. ఒకసారి మనకి ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే ఎప్పుడు వాళ్ళు మనతోనే ఉండిపోవాలి, అలాగే ఉండిపోవాలి అనుకుంటాం. యేసయ్య అప్పుడులాగే ఉంటాడు, ఎప్పుడు అలాగే ఉంటాడు, మనతోనే ఉండిపోతాడు అని మరియా అనుకుంది. అంటాడు, ఆగు. ఏంటండి ఇదే అధ్యాయంలో 20వ అధ్యాయంలో తోమాను వచ్చి ముట్టు చూచి అని అంటాడు కదా, మరి ఇక్కడ ముట్టొద్దు అంటాడేంటి? ముట్టడం కదా అక్కడ. డోంట్ క్లింగ్ ఆన్ టు మీ, అలా పట్టుకుని ఉండిపోవద్దు. అక్కడ కీ వర్డ్స్ ఏంటంటే, నేను ఎక్కిపోతాను, నేను ఆరోహణం అవుతాను, ఎప్పుడు మీతో ఉన్ను. అదే కదా 16వ అధ్యాయంలో, వెళ్తాను, నేను వెళ్ళి స్థలాన్ని సిద్ధపరుస్తాను, నేనున్న దగ్గరికి మీరు వస్తారు, మీరు రావాలంటే నేను వెళ్ళాలి, ఆత్మ రావాలంటే నేను వెళ్ళాలి. వెళ్ళే సమయం వచ్చింది, వెళ్ళే నన్ను గుర్తించు. ఒకసారి యేసయ్యని మనము ఎప్పుడూ ఒకలాగే ఉండాలని ఆశిస్తాము. యేసయ్య మన జీవితంలో వేరే వేరే విధాలుగా వచ్చి ముందుకు కొనసాగుతుంటాడు. ఆ యేసయ్యతో మనము కొనసాగాలి. ఆగు, నేను పైకి వెళ్తాను, ఆరోహణం అవుతాను, ఆత్మ వస్తుంది. నేను చెప్పిన ఆ యొక్క మాటలు ఉన్నాయి కదా, బోధలు ఉన్నాయి కదా, అది జ్ఞాపకం చేస్తుంది. అంతేకాదు, ఆ ఆత్మదేవుడు నేను లేనప్పుడు, నేను శరీరంలో లేనప్పుడు నాకు ప్రతినిధిగా, నా యొక్క సన్నిధిగా మీతో ఉంటాను. ఎప్పుడు నేను ఎల్లకాలం శరీరంతో మీతో ఉంటున్నాను, ఇక మీతో నేను ఆత్మగా ఉంటాను అని చెప్పడం జరిగింది. చెప్తారు, పోయి చెప్పు, చూచావు కాబట్టి, గుర్తుపెట్టావు కాబట్టి పోయి చెప్పు మిగిలిన శిష్యులతో. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు మైక్ పెట్టుకుంటున్నాం, ఫోటోలో చూస్తుంటాం కదా మైకు, ప్రతి ఒక్కరికే ప్రకటించాలని ఉంది. గమనించండి, ఆరాధన జరిగింది ఈ 18 వచనాల్లో. ఆరాధన ఎప్పుడు జరిగిందంటే చూచినప్పుడు. ఈ 18వ వచనంలో ప్రకటన జరిగింది.
ఎప్పుడు? చూచిన తరువాత. మన ఆరాధనలు ఈ రోజుల్లో, మన యొక్క ప్రకటనలు ఈ రోజుల్లో యేసయ్యను గుర్తుపట్టకుండానే చేస్తున్నాం, యేసయ్యను చూడకుండానే చేస్తున్నాం. ఆ ప్రార్థన ఏంటంటే మన కళ్ళు తెరవబడాలని, ఆ పునరుద్ధానైన యేసయ్యని మన కళ్ళు చూడాలని. యేసయ్యని చూచిన కళ్ళు లోకాన్ని వేరుగా చూస్తుంది. యేసయ్యను చూచిన కళ్ళు మరణాన్ని వేరుగా చూస్తాయి. యేసయ్యను చూచిన కళ్ళు సమాధిని వేరుగా చూస్తాయి. యేసయ్యని చూచిన కళ్ళు జీవాన్ని వేరుగా చూస్తాయి. ఎదుటోళ్ళని వేరుగా చూస్తాయి. ఆకలిని వేరుగా చూస్తాయి. అవసరాన్ని, దుఃఖాన్ని వేరుగా చూస్తాయి. వెళ్ళిందంట, నేను ప్రభువుని చూచితిని అని చెప్పిందంట. చూద్దాం, యేసయ్యని చూద్దాం, గుర్తుందాం. అప్పుడే ఆరాధిద్దాం, ప్రకటిద్దాం, చూచిన వారిగా ప్రకటిద్దాం. ఈరోజు పునరుద్ధానం మీరు చూడాలని, ఆ ప్రభువు నేను చూచాను అని చెప్పి ప్రకటించాలని నా యొక్క ప్రార్థన. ఉంటాను మరి. సెలవు.